ఓ పక్కన ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదన దాడులు జరిగినాయి, ప్రాణాలు తీసేస్తున్నారంటూ ఢిల్లీలో జగన్ ఉద్యమం చేస్తుంటే కరెక్ట్గా ఆ టైంకి కూడా ఆగలేదు. ఓ పక్కన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్తున్నారు, బయట చెప్తున్నారు ఎవరైనా సహించనని. కానీ ఇక్కడ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏదా సాంబిరెడ్డి 70 ఏళ్ళు ఆయనకి మంగళవారం సినీ ఫక్కీలో అత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయన గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు క్రోసూరులోనే ఉన్నారు. అక్కడే జరిగింది. సాంబిరెడ్డికి వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శిగా, మార్కెట్ యార్డ్ చైర్మన్గా, ఎంపీపీగా, సర్పంచ్గా ప్రజల్లో ఉన్నారు. ఆయన ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన తన స్వగ్రామం పెదకూరపాడు మండలం 75 తాళ్ళూరులో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పెద్దకూరపాడు ఇన్ఛార్జి నంబూరు శంకర్రావు మంగళవారం గుంటూరులోని తన కార్యాలయానికి వచ్చినట్టు తెలియడంతో సాంబిరెడ్డి తన ఇద్దరు అనుచరులు కేసర గంగాధరెడ్డి, కల్లి శ్రీనివాసరెడ్డి, కారు డ్రైవర్ దామోదర్ రెడ్డితో వెళ్లి కలిశారు. తిరిగి వస్తున్న అమరావతి మండలం ఉంగటూరు పెదకూరపాడు మండలం ఖమ్మంపాడు దగ్గర సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారు మీద కొందరు దొండగులు మాటు వేసి మూకముడిగా దాడి చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్లో 2 కారుల్లో మాటు వేసి దొండగులు సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఇంకో కారును అడ్డుపెట్టి ఆయన కారు అద్దాలు పాల్గొట్టారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి, దామోదర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి గాయాలని సాంబిరెడ్డిని బయటికి లాగి పక్కకి తీసుకెళ్లి చేతులు మెలేసి కాళ్ళను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా 10 మంది దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కాళ్ళకు తీవ్ర గాయాలని, ఆ తర్వాత మృత్యుందారని భావించి వదిలి వెళ్ళిపోయారు. ఎన్నికల సమయంలో మా అక్క టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ భార్య లావణ్య కారుని అడ్డుకుంటారా అంటూ దాడి చేసినట్టు బాధితులు చెప్పారు. ఘటనాస్థలిని ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు.